కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎట్లున్నాయంటే 1976-77లో అంజయ్ గారు ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి చెప్పు సమాధానం ఫస్ట్ మీ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి వెనకజోలు చెప్పాడు నీకే పెద్ద పెద్ద నీకే వచ్చి అనుకోకు కేసీఆర్ గారు ఎందుకు ఢిల్లీ పోయి ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు చెప్తా అంటున్నారు. ఒక నిమిషం సంజయ్ గారు సమయం ఇద్దాం. సంజయ్ గారు సమయం ఇద్దాం, చెప్పండి వెంకటేశ్వర. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నా గౌరవ్ కేసీఆర్ గారు రైట్ అండి, ఆన్సర్ తీసుకుందాం. సంజయ్ గారు ఒక్క నిమిషం, సంజయ్ గారు ఒక్క నిమిషం, ఖచ్చితంగా అడుగుదాం. వెంకటేశ్వర గారు ప్లీజ్. ఇప్పుడు ఆమె అడిగింది ఏంటంటే కాంగ్రెస్ గెస్ట్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు అడగలేదు? వస్తుందా, వినబడుతుందా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. ఆడిబుల్. పాలమూరు రంగారెడ్డి మీద మోడీ గారిని ఎందుకు అడగలేదు అని అక్క అంటాంది. పాపం అక్కకు అవగాహన తక్కువ ఉన్నట్టుంది. పార్లమెంట్ మీరు కాదు, అలా కాదు వెంకటేశ్వర గారు, మీరు డైరెక్ట్ గా పాయింట్ చెప్పండి. మళ్ళీ సంజయ్ గారి పేరు ఒక్క నిమిషం రైట్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంజయ్ గారు ప్లీజ్ ఉన్న సమయాన్ని టాపిక్ మీద మాట్లాడదాం, మనకి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ప్లీజ్ వెంకటేశ్వర గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న ఉందన్నారు, మీ ప్రశ్న ఏంటి? ఓపెనింగ్ వచ్చినప్పుడు ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే సంజయ్ గారు ప్లీజ్. వెంకటేశ్వర గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ రైట్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒకటే అలా కాదు వెంకటేశ్వర గారు, ఒక్క నిమిషం అండి, ఒకటే ఆన్సర్ ఆవిడ అడుగుతున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు, లేదా మోదీని ఎందుకు కలిసి పరిష్కారం చేయలేదు అనేటువంటిది ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి ఒక్క మాటలో చెప్పండి. మేము విత్ డేట్ తో సహా చెప్తా, 15 సార్ల జాతీయ హోదా ఇయ్యమని క్యాబినెట్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు చాలా సార్లు మోడీ గారిని అడిగారు. ఇదే మోడీ గారు తెలంగాణ విడదీస్తున్నప్పుడు ఇష్టం లేదు తల్లి బిడ్డను విడదీసిందంటే మేము మోడీ గారిని పక్కన పెట్టినాం. నేను మీకు పంపిస్తున్న లెటర్ చూడండి, కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ తో సహా జాతీయ హోదా ఇవ్వమని 7,500 కోట్లు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన లెటర్లు పెడతా. ఉట్టిగానే మాటలు మాట్లాడడం కాదు, క్యాబినెట్ మినిట్స్ తో సహా మీకు పెడతా. ఎందుకు ఇప్పుడు 45 ఏళ్ళు పెండింగ్ పెట్టింది ఏం లేదు, మా గవర్నమెంట్ లో స్టార్ట్ చేసి మా గవర్నమెంట్ మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు. సీఎం కేసీఆర్ అడిగితే హరీష్ రావు లెటర్ రాసిందంటే ఎందుకు? మరి రేవంత్ రెడ్డిని అడుగుతున్నావు, రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతున్నావు? మరి ఉత్తమని అడుగు. ఏదైనా నీకు వచ్చేది బాగా ఏదో మాట మాట్లాడుతున్నావు, ఏదైనా నీకు తెలుసు, ఏది నీకు తెలుసు, ఏం తెలుసు నీకు, ఏం తెలుసు నీకు, ఏం తెలుసు నీకు, ప్లీజ్ కంట్రోల్. చెప్తున్నావు వచ్చింది. ఒక దేశ ప్రధాని తెలంగాణకు వస్తే ఒక ఫోటో కాల్ కూడా పెట్టలేదు. పాటించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఓకే అండి, ఓకే ప్లీజ్. సంజయ్ గారు ప్లీజ్ కంట్రోల్. ఓకే అండి, మాట్లాడదాం. రైట్ ఓకే బీరెడ్డి గారు, ఇందాక ఎందుకు డిపిఆర్ వాపస్ వచ్చింది అనేది బీఆర్ఎస్ అడిగిన క్వశ్చన్. అదే విధంగా మీరేం